ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను నివారించడమే అలైవ్ అరేవ్ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చెప్పారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథులుగా హాజరై పలువురు అధికారులతో కలిసి మాట్లాడారు. అరేవ్ అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమన్వయం చేస్తున్నామని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాదికి 30% ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్, విద్య, ఆరోగ్య, రోడ్డు రవాణా, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ట్రాఫిక్పై అవగాహన కల్పించేలా చొరవ చూపాలని కోరారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు సిపి హెల్మెట్లను పంపిణీ చేశారు. కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము, ఇది అందరికంటే ఇంపార్టెంట్. సెలవు వస్తుంది, పోతుంది, కానీ లైఫ్ ఒకసారి పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈరోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయానికి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు, కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా, అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి. మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటది. ఎంత తక్కువ ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు, కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, కరోడ్ రూపీస్ ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు బలం ఉంది. ప్రభుత్వం మీరే ఫేస్ ఉన్నారు. ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి. అవగాహన ఉండాలి, అవగాహనతో సహా యాక్షన్ ఉండాలి. పని ఉంటేనే రిజల్ట్ ఉంటది. మన అందరికి మంచి తెలిసింది, ఇది కరెక్ట్ విషయం లేదు, అది చేయకండి, కానీ మేము చేయము, కానీ వేరే వాళ్ళకి ఆపము. అట్లా ఉంటే కూడా మీరు ఒక 10 మెంబర్ ఉంటే సొసైటీలో 1000 మంది ఉంటారు. మీరు 990 మెంబర్ కి వదిలిపెడితే ప్రాబ్లం అట్లానే ఉంటది. మీకు ఉన్న బలం, మీకు ఉన్న గౌరవం, మీకు ఉన్న పబ్లిక్ లో రెస్పెక్ట్ వాడుకుంటే మీరు వాళ్ళకి గైడ్ చేయండి. తప్పకుండా అందరికి ఇది ఒక పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ మన అందరికి సహాయం చేసేవాళ్ళు, అందరికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. రోడ్ ఎట్లా ఉండాలి, లైటింగ్ ఎక్కడ ఉండాలి, డ్రైనేజ్ ఎక్కడ ఉండాలి. కొన్ని కేసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్ చేసిన పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అది మనకు అనుభవం. కొంచెం రోడ్ చేంజ్ చేసిన, లైటింగ్ ఇచ్చిన, కర్వ్ వైడన్ చేసిన, ఆ పరిస్థితిలో నా రిక్వెస్ట్ ఉంది అందరు అధికారులతో, దయచేసి ఆలోచన చేయండి. ఈ పరిస్థితిలో మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఉంటే ఏదో ఒక నష్టం జరిగితే మీకు ఎంత తప్పు ఉంటుంది. సో దయచేసి ప్లానింగ్ చేసిన టైంలో ట్రాఫిక్ సేఫ్టీ, సెక్యూరిటీ హై ప్రయారిటీలో ఉండాలి. కొంత అటిట్ చేసి ఇక్కడ మాకు భూమి అంటే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం లెఫ్ట్ చేసేస్తాము, రైట్ చేసేస్తాము, అప్పుడు మీరు కొంచెం సేవ్ చేశారు డబ్బు, లేకపోతే మీ ఎనర్జీ సేవ్ అయింది. కానీ ఫర్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ అక్కడ ఉన్న నష్టం, ప్రాణ నష్టంకి కారణం ఇండైరెక్ట్ గా మీరే. ఎందుకు మీరు తెలిసినప్పుడు కూడా ప్లానింగ్ లో ఇది బైపాస్ చేశారు. సో ప్లీజ్ డోంట్ కట్ కార్నర్, ఎస్పెషలీ ది సీనియర్ లెవెల్ ఆఫీసర్స్. ప్లానింగ్ స్టేజ్ లో, డిజైనింగ్ స్టేజ్ లో డెఫినెట్లీ సెక్యూరిటీకి దృష్టిలో పెట్టి మీరు మీ లెవెల్లో మంచి ఆలోచనతో చేయండి.
హానరబుల్ సీఎం గారు, మా హానరబుల్ డీజీపీ గారు దీన్ని 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా సిపి గారు మమ్మల్ని వెన్నంటే ఉంటూ ఈ ప్రోగ్రామ్ ని మినిట్ టు మినిట్ ఏ విధంగా చేయాలనేది రూపొందించడం జరిగింది. ఫస్ట్ మేము పెద్దపల్లి డివిజన్ లో పెద్ద బొంకుర అనే విలేజ్ లో స్టార్ట్ చేసినాం సార్. అక్కడ విక్టిమ్స్ ని కూడా పిలిపిస్తే సార్ వాళ్ళ బాధలు చెప్పడం చాలా బాధాకరం అనిపించింది. లిటరల్లీ మాకు కూడా కళ్ళలో నీళ్లు వచ్చినాయి సార్. మా ఏసీపీ కృష్ణ గారు అయితేనేమి, నాకైతేనేమి. ఇక్కడ ఏంటంటే ఒక విక్టిమ్ చెప్తుంటే తను కుటుంబంలో ఒక కాలు పోవడం జరిగింది సార్ యాక్సిడెంట్ లో. తను దాదాపు ఒక 20 lakhs అప్పయిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఇంటి సంపాదన అంతా ఇంట్రెస్ట్ కే సరిపోతుంది సార్. ఇంకో సెకండ్ విక్టిమ్ చెప్పడం జరిగింది సార్, వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది. ఆ కుటుంబ బాధ్యత అంతా బ్రదర్ పైన ఉండే. ఆ అమ్మాయి పాపం సార్, నేను మా బ్రదర్ కి ప్రమాణం కూడా చేయించాను, హెల్మెట్ కంపల్సరీ ఉండాలని, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలని. తాగకుండా ఈ మూడింటి మీద ఆమె ప్రమాణం చేయించుకుంటే అతను పాటించకుండా చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు పైన పడడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ విక్టిమ్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ బాధలు అనేది మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మనం ఇదేదో మా ట్రాఫిక్ ఏసీపీ చెప్పినట్టు తూతు మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. తెలుసు, ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్ గా 6 lakhs చనిపోతున్నారు. 10 lakhs పైగా ఇంజురీస్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు, షుగర్, బీపీస్ వీటి వల్ల కూడా చనిపోతున్నారు. కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటుంది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎలైవ్ అనే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ రామరెడ్డి, ఏసీపీ గజకృష్ణ, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రాముడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎంఈఓ మల్లేష్, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృపాబాయ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సాగర్, రోడ్లు అండ్ భవనాల శాఖ ఎస్ఐ రమేష్, అనుష, ట్రాఫిక్ ఎస్ఐలు హరిశేఖర్, రామరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.